ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 4వ వచనం. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయాలకు మేలు చేయుము. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునే వారికి దేవుడు మేలు చేయును. మంచివారికి దేవుడు మేలు చేయును. దేవుడు చేసిన మేలులు ఎంతో గొప్పవి, ఆశ్చర్యకరమైనవి, అద్భుతకరమైనవి. ఒక మానవుడు చేసే మేలుల కంటే దేవుడు చేసే మేలులు ఉన్నతమైనవి. అవి మన ఊహకు అందనివి, ఆశ్చర్యకరమైనవి. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించుట వలన దేవుడు మనకు ఎన్నో మేలులు దాచించినారు. మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు ఆ పరమ తండ్రి మనకు అనేకమైన మేలులు మనకు దయచేయగలరు. కావున ప్రియ సహోదర సహోదరి, మన సాటి వారికి చేతనైతే మంచి చేయాలే తప్ప వారికి చెడు చేయకూడదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే మన యొక్క యథార్థతను కోల్పోకూడదు. లోక ఆశలకు లోబడి చెడ్డవారితో సాంగత్యము చేయకూడదు. అబద్ధములు ఆడకూడదు. మోసము చేయకూడదు. మాట ఇచ్చి నెరవేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవలను నడుచుకునేవారు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా, ఎన్ని సమస్యలు ఎదురైనా యథార్థముగానే ఉండాలి. యథార్థతను కోల్పోకూడదు. కావున ప్రియ సహోదర సహోదరి, మన దేవుని దృష్టి మంచివారిపైన, యథార్థవంతులపైన ఆయన కనుదృష్టి ఉంటుంది. మనము ఇంత మంచిగా ఉంటున్నాము, ఇంత యథార్థంగా ఉంటున్నాము, మనకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు అని విశ్వాస జీవితంలో దిగజారిపోవద్దు. మన ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు, ఆయన ప్రణాళికలు వేరే. ఏ సమయంలో మనకు ఏది అవసరమో దేవునికి తెలుసు. దేవుడు సమస్తము చూస్తున్నారు. మనకు ఏది ఏ సమయంలో ఇవ్వాలో దేవునికి తెలుసు. కనుక ఓపికతో కనిపెడదాం. మన మంచి జీవితాన్ని, యథార్థతను కాపాడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. ఏ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనములు లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. కార్లు, బస్సులు, విమానాలు, నౌకలు, రైళ్లు, ఇతర మోటారు వాహనముల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. వాహనములు నడిపే డ్రైవర్స్ను, పైలట్స్ను కాపాడండి. వారు వాహనములు నడుపుచుండగా మీ యొక్క దూతలను కావలి ఉంచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. శరీరంలో ఎటువంటి బలహీనతలున్న యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహాయకులను నియమించండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు అందులాగన మీ కృప ఉంచండి. దేశాన్ని ఏలే నాయకులను కాపాడండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి. దేశద్రోహులను మార్చండి. అల్లర్లు, గొడవలు సృష్టించే వారిని మార్చండి. దుర్మార్గులను, కఠినాత్ములను మార్చండి. నరహంతకులను మార్చండి. వారు చేయుచున్నది సరైనది కాదు అని గ్రహించి మారు మనసు పొంది రక్షింపబడి
మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేలా మీ కృప దయచేయండి. కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.